ओं श्री महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां హయగ్రీవముపాస్మహే. 2025 సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు ఎలా ఉంటాయి? కామన్గా ఈ పంచాంగం ప్రకారంగా ఉగాది నుంచి ఉగాది వరకు ఫలిత భాగం నిర్ణయించుకోవాలి. అప్పుడే ఆ సంవత్సరాది నాడు ఉన్నటువంటి చంద్రుడిని బట్టే మనం ఆదాయం ఇయ్యాలు రాజ్యపు అవమానాలు డిసైడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్లీషు సంవత్సర ప్రకారంగా మనం రాశి ఫలితాలను డిసైడ్ చేయవలసి వస్తే న్యూమరాలజీ ప్రకారంగా అంటే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అదొక విధానంగా సంఖ్యాశాస్త్ర విధానంగా మనం ఫలిత భాగాన్ని డిసైడ్ చేయాలి. ఈ ఫలిత భాగంలో అంటే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఇలా రాశి ఫలితాలు కానీ డిసైడ్ చేయవలసి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో ఏదైనా పెద్ద గ్రహాలు మార్పు చెందాయా, వాళ్ళు మార్పు చెందిన గ్రహాలు ఏ పక్కకి మారారు, మన రాశికి మంచా చెడ్డ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అలా చూసుకోవలసి వచ్చేటప్పటికి గురుడు రఫ్గా ఏప్రిల్ నెలాఖరుని మారుతున్నాడు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ఇందులో గురుడు, శని, రాహు ఎప్పుడైతే మారాడో కేతువు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరూ 180 డిగ్రీల్లోనే ఉంటారు కనుక రాహు ఏ క్షణాన్ని మారాడో కేతువు కూడా అదే క్షణాన్ని మారుతాడు. అంటే ఈ సంవత్సరంలో 2025లో 4 గ్రహాలు మారుతున్నాయి. గురుడు కన్యా రాశి వారికి ఇప్పటి వరకు 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇంట్లోంచి అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు. ఈ భాగ్యస్థానంలోంచి 10వ ఇంట్లోకి వెళ్తాడు. అదేవిధంగా రాహు 7వ ఇంట్లో ఉన్నాడు, 6వ ఇంట్లోకి మారుతాడు. రాహు 7వ ఇంట్లోంచి 6వ ఇంట్లోకి మారుతాడు. శని 6వ ఇంట్లో ఉన్నాడు, 7వ ఇంట్లోకి మారుతాడు. కేతు 1వ ఇంట్లో ఉన్నాడు, 12వ ఇంట్లోకి మారుతాడు. అంటే రాహుకేతువులు రివర్స్లో తిరుగుతారు. అంచేత వాళ్ళు వెనక్కి తిరుగుతారు కనుక 1వ ఇంట్లోంచి 12వ ఇంట్లోకి మారుతారు. అసలు కామన్గా ఈ జాతక భాగం డిసైడ్ చేసేటప్పుడు ఎవరైనా వ్యక్తి యొక్క గ్రహస్థితిని డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు ముందు 70% ఒక భాగం, 30% ఒక భాగంగా శాస్త్ర ప్రమాణం చేస్తుంది. 70% వారు పుట్టిన తారీఖు, టైము, ఆ ప్రదేశాన్ని బట్టి, జన్మకుండలను బట్టి ఆ యొక్క డిసైడింగ్ చేయవలసి ఉంటుంది. ఆ దశలో ఆ పుట్టిన దశను బట్టి ఇప్పుడు ఈ 2025లో ఏ దశ జరుగుతోంది ఆ చక్రంలో చూసుకుని మనం డిసైడ్ చేసుకుంటుంది. అంటే అక్కడ 70% దాని మీదే ఆధారపడింది. అంచేత నిష్ణాతులైన జ్యోతిష్ పండితుల చేత కానీ స్వయంగా వెళ్ళి కానీ వారికి ఫోన్ ద్వారా కానీ వారిని సంప్రదించి మనకి ఏ దశ జరుగుతోంది, ఆ లగ్నానికి ఏదన్నా ఏ గ్రహవీక్షణ ఉంది, ఫలిత భాగాన్ని అక్కడ ముందు 70% అక్కడ డిసైడ్ చేసుకుని ఇది కూడా గోచార భాగాన్ని కూడా మనం డిసైడ్ చేసుకోవాల్సి ఉంది. అంచేత అక్కడ జాగ్రత్తగా ఉందా లేదా అనేది, మంచిగా ఉందా లేదా, అక్కడ ఏదైనా శాంతి పరిష్కారాలు చేసుకోవాలా లేదా మనం మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా అనేది ముందు అక్కడ డిసైడ్ చేసుకుని అప్పుడు దాంతో పాటుగా ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ వరకు గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడన్న మాటే కానీ వారికి ఒక మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం పెద్దగా యోగించలేదు. కారణం అనేక కారణాల వల్ల చేత ఆ వీక్షణలో వాటి చేత యోగించలేదు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి గురుడు 9 నుంచి భాగ్యస్థానంలోంచి రాజ్యస్థానంలోకి వెళ్తాడు. అది మంచిదేనే చెప్పాలి. వాడు కేంద్రమందు కోణంలోంచి కేంద్రంలోకి వెళ్తున్నాడు. అది కూడా మంచి స్థానమే కానీ అదేమి చెడ్డ స్థానం కాదు. ఇప్పుడు దాకా కోణస్థానంలో ఉన్నాడు, లక్ష్మీ స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు విష్ణు స్థానంలోకి వెళ్తున్నాడు. అది మంచి స్థానమే. ఇంకా సప్తమ రాహు అంటే ఇక్కడ రాహు వల్లే వారికి యోగించలేదు అని చెప్పాలి. ఈ కన్యా రాశిని డైరెక్ట్ 180 డిగ్రీస్లో కన్యా రాశిని చూస్తున్నాడు కనుక మేనంలో ఉండి చూశాడు కనుక రాహు వీక్షణ వలసలే వాళ్ళకి ఫలితాలు అట్టే మంచి ఫలితాలు జరగలేదు అని చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఇప్పుడు 7 నుంచి 6వ ఇంట్లోకి వెళ్తాడు కనుక ఇక్కడ ఆర్థిక అభివృద్ధి, అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశీ అభివృద్ధులు,
విదేశీ మార్గద్రవ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా శని 6వ ఇంట్లో ఉన్నాడు. అది పాపస్థానం, పాపగ్రహానికి పాపస్థానం మంచిదే కనుక రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లోంచి 7వ ఇంట్లోకి మారుతాడు. అంటే అక్కడ కొంచెం ఆరోగ్యరీత్యా అక్కడ రాహు కారణం చేత అయితే, రాహు 6వ ఇంట్లో కారణం చేత అయితే, ఈ 7వ ఇంట్లోకి మారిన శని 7వ ఇంట్లోకి మారిన కారణం చేత కొంచెం అనారోగ్య ఇబ్బందులు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ సంవత్సరం 2024 మే తర్వాత 24 మే వరకు ఇప్పుడున్న పరిస్థితే ఉంటుంది. ఆ తర్వాత కేతు జన్మస్థానం నుంచి ఏ స్థానంలోకి మారుతాడు. 2025 మే వరకు ఇప్పుడున్న పరిస్థితిలోనే ఉంటుంది. 2025 మే నుంచి ఆ పరిస్థితి మారుస్తుంది. కేతు జన్మస్థానం నుంచి ఏ స్థానంలోకి మారుతాడు కనుక అప్పుడు కేతువు కూడా ఇప్పుడున్న స్థానంలోనూ మంచివాడు కాదు, ఆ తర్వాత మంచివాడు కాదు. ఓవరాల్గా చూసినట్టయితే వీరికి ఇప్పుడు కంటే 2025 మే నుంచి మంచిగా ఉంటుంది. అక్కడ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఏ రకమైన అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వీరికి అక్కడ ఇగో అహం బ్రహ్మాస్మి అనే భావం లేకుండా మంచి దైవారాధన చేసుకున్నట్టయితే ఉన్నత అభివృద్ధి బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మనం పట్టిందల్లా బంగారమే కదా, మనకి తిరగలేదు అనే భావం లేకుండా మంచిగా ప్రవర్తించుకుని దైవారాధన చేసుకున్నట్టయితే దినదిన ప్రవర్తమానంగా చెందుతుంది. విద్యార్థులు కూడా ఇప్పుడు భాగ్యగురుడు మంచివాడే, కానీ వాడు స్వయంకృత అపరాధం వల్ల విద్యను పాడు చేసుకోకుండా చదివేయచ్చులే, ఇంక పరీక్షకి వెళ్ళే ముందు బస్సులో చదవచ్చు అన్నట్టు కాకుండా ఇంకేముంది సెల్లో చూసి చదివేయచ్చు మనం అనుకున్నట్టు కాకుండా ఉన్నట్టయితే వారికి 100కి 100 మార్కులు వచ్చే అవకాశం ఉంది. వారికి తక్కువ మార్కులు వచ్చినాయి అంటే వారు స్వయంకృత అపరాధం వల్ల వాళ్ళు బుద్ధిపూర్వకంగా పాడు చేసుకోవడమే కానీ దైవం వల్ల కానీ గ్రహచారం వల్ల లోటు కాదు. అంచేత కొంత దైవశక్తి వాళ్ళు 100కి 100 మార్కుల కోసం ప్రయత్నించినట్టయితే ఈ సంవత్సరం విద్యార్థులు కూడా 100కి 100 మార్కులతోటి మంచి మార్కులతోటి స్టేట్ ర్యాంకులు కొట్టే అవకాశం ఉంటుంది. ఇంకా వీరికి కామన్గా ఏంటంటే 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు కలిపిన బుధవారం చాలా అదృష్టమైన రోజు. 5, 14, 23 తేదీలతో కూడిన బుధవారం నాడు ఏదైనా మంచి పని ప్రారంభించుకున్నట్టయితే దేదీప్యమానంగా జరుగుతుంది. అదేవిధంగా కామన్గా వీరికి 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖుతో కూడిన సోమవారం, ఈ కాంబినేషన్లో కనుక సోమవారం వచ్చినట్టయితే 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖుతో కూడిన సోమవారం వచ్చినట్టయితే అవాళ ఏదైనా మంచి పని చేయవలసి ఉండే అర్జెంట్ ఉన్నా అది వాయిదా వేసుకుని మనం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఎంత బాగున్నా మనకి దైవశక్తి గ్రహచారం కూడా కలిసి రావాలి కనుక అక్కడ మార్పు చేసుకున్నట్టయితే బాగుంటుంది. వీరు విష్ణువుని బాగా ఆరాధించినట్టయితే, లక్ష్మీనారాయణను ఆరాధించినట్టయితే అప్పుడు ఆర్థిక అభివృద్ధి దేదీప్యమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణ ఆత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే.